మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో కన్న తల్లిదండ్రులే 4 రోజుల పసిబిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటన హైదరాబాద్ సింగరేణి కాలనీలో చోటు చేసుకుంది. సైదాబాద్ సమీపంలోని బస్తీలో నివాసముంటున్న సుజాత కృష్ణ దంపతులకు 2 అమ్మాయిలున్నారు. మూడో కానుపులో కూడా సుజాతకు ఆడపిల్ల పుట్టడంతో పోషించే స్తోమత లేక పాపను 20,000 రూపాయలకు అమ్మకానికి పెట్టినట్లు మేనత్త ఆరోపిస్తోంది. తమ్ముడి భార్యకు పుట్టిన పాపను చూసేందుకు వచ్చిన మేనత్తకు పాపను అమ్మేస్తున్నారన్న విషయం తెలియడంతో ఆగ్రహానికి గురైంది. పాపను తీసుకుని పోలీసులకు సమాచారం అందించింది. బస్తీకి చేరుకున్న సైదాబాద్ పోలీసులు పాప తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీసుల విచారణ ప్రారంభించడంతో పాపను అమ్మకానికి పెట్టలేదంటూ తల్లిదండ్రులు మాట మార్చినట్లు తెలుస్తోంది. ఘటనపై సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే పాపకు అమ్మేసిరు, 20,000 అమ్మేసిరు. రేపు ఉదయం వచ్చి తీసుకెళ్తారు అన్నారు. అయితే వీళ్ళమ్మ దేవరకొండలో వాడనమ్మరు, మేమున్నాక వీళ్ళ నానమ్మ. అయితే మీరు ఎట్లా అమ్మేస్తారు ఏంటి, మేము సాదుకుంటాం, మేము ఉన్నాం కదా, మీరు అమ్మేయడానికి వీల్లేదని నానమ్మ ప్లస్ తాతయ్య బాబాయ్ వాళ్ళందరూ అడ్డుకుంటే వీళ్ళ అమ్మమ్మ వచ్చి మా పిల్లకి 3 ఆడపిల్లలు పుట్టిరు, మీరు ఎవరు చెప్పడానికి మీకు అంత సోదరపు ఉంటే మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి, కానీ మేము సాధం మేము చెయ్యము, మేము అమ్మేస్తాం, వాళ్ళకి తిండి పెట్టడానికే లేదు, వాళ్ళకి ఎందుకు సాదుతాం మేము.